ధర్మం గురించి, జీవితం గురించి మీరు నేను ఇవాళ చాలా వీడియోలు నేను గమనించిన. దాడి ఘటన తర్వాత మీకు వచ్చిన స్పందన ఎట్లా ఉన్నది? ఆ స్పందన పైన మీ అభిప్రాయం, మీ భావన ఏంటి? నేను ఇంకా ఇవాల్యుయేట్ చేయలేదండి. దాడి జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర ప్రెస్తో మాట్లాడాను, తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. రాత్రి కూడా ఎవరో ఒకటి రెండు ఛానల్స్తో మాట్లాడాను. రాత్రి 2 అయిపోయింది. మళ్ళీ పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ప్రెస్ మీట్లోనే ఉన్నాం. అందుచేత నిజంగా బయట ప్రపంచంలో ఎటువంటి స్పందన ఉందనేది నాకు పూర్తి అవగాహన లేదు. సుందర విజ్ఞాన కేంద్రంలో ఏదో రేపు 2 గంటలకి అన్ని సంఘాల మీటింగ్ పెడతానన్నారు. అది అంటే ఇంకా ఇవాల్యుయేట్ చేయలేదని చెప్పగలుగుతాను. మంచిదండి. అంటే ఏది ఈ పని చేసినప్పుడు ఎవరైనా స్పందించినా స్పందించకపోయినా నేను దాన్ని అంత సీరియస్గా తీసుకునే మనిషిని కాదు. ఎవరైనా స్పందించకపోయినా ఇదే పని చేస్తాం, స్పందించిన ఇదే పని చేస్తాం. నా జీవితంలో చాలాసార్లు విజయవిహారం పత్రిక మీద దాడులు జరిగినప్పుడు ఒక్కళ్ళు కూడా స్పందించిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది స్పందించిన సందర్భాలు ఉన్నాయి. మొట్టమొదట ఫస్ట్ ఇయర్లోనే మా మీద ఒక పెద్ద దాడి జరిగింది. పత్రికల చరిత్రలో అంత పెద్ద దాడి జరగదు. మా ఆఫీస్ సీజ్ చేశారు, కంప్యూటర్ సీజ్ చేశారు, ఆఫీస్ బాయ్తో సహా అందరిని అరెస్ట్ చేశారు. నేను ఒక్కడే దొరకలేదు వాళ్ళకి. బయట పత్రిక పెట్టిన స్టాల్ వెండర్స్ని అరెస్ట్ చేశారు, పత్రికలను సీజ్ చేశారు. ఇలా ఎప్పుడు జరగలేదు. అప్పుడు మేము అడిగినా సరే దాన్ని ఖండించడానికి జర్నలిస్టుల సంఘం కూడా ముందుకు రాలేదు. నాతో పాటు 4-5 పెద్ద మనుషులు మిగిలారు అంతే. మాడబూ శ్రీధర్ గారిని ఇంకో 5-6 పెద్ద మనుషులు. నేను లీగల్ పోరాటం చేసి గెలవాల్సి వచ్చింది. అది అప్పుడు. ఆ తర్వాత 2003-2004 వచ్చేసరికి అంటే రెగ్యులర్గా దాడులు ఉన్నాయి. ఒక సందర్భంలో నా మీద ఎక్స్ప్లోజివ్స్ కేసు పెట్టడానికి నక్సలైట్లకు ఆయుధాలు సప్లై చేస్తున్నాను ఒక ఫాల్తు కేసు. ఆ ఎక్స్ప్లోజివ్స్ తెచ్చిపెట్టి లెటర్ హెడ్స్ తెచ్చిపెట్టి అవన్నీ నేను సప్లై చేస్తానంటే దానికి పౌర సమాజం, పాత్రికేయులు అందరూ కూడా పెద్ద ఎత్తున మేధావులు కదిలి అసలు సైబరాబాద్ కమిషనరేట్ మొత్తం సీజ్ చేశారు, 1000 మంది కూర్చుని. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ రాసుకుని కూడా నన్ను అరెస్ట్ చేయడానికి భయపడి సాయంత్రం లక్ష్మీభారత్ గారు ఆ రోజు రాత్రి 8 గంటల దాకా రోడ్డు మీద ఉండిపోయారు. అప్పుడు నన్ను మీరు వెళ్ళి చెప్పండి వాళ్ళకి, వాళ్ళు వెళ్ళిపోతారు, మేమైతే మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదని అట్లా చేయడం జరిగింది. అంటే నేను బాగా స్పందన లేకపోవడాన్ని చూసిన వాడిని జీవితంలో. దీనికి సంబంధించి స్పందన వచ్చినా స్పందన రాకపోయినా నా యాటిట్యూడ్లో పెద్ద చేంజ్ ఏమీ రాదు. మీరేమి దానిపైన ఆలోచించేది కూడా ఏమీ లేదు. అప్పుడు మీ పైన దాడి జరిగినప్పుడు ఏ సంవత్సరం అది? అప్పుడు గవర్నమెంట్ ఎవరు ఉన్నారు? ఒక దాడి అంటే ఏ దాడి అంటే మొదటి దాడి మీరు అన్నది మీడియా చరిత్రలో జరగలేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఓకే, ఆనాడు ముఖ్యమంత్రిగా. ఎందువల్ల అయింది అది? దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఆ ఇష్యూలో ఆర్ఎస్ఎస్ మీద వ్యాసాలు ఉన్నాయి, తాలిబాన్ల మీద వ్యాసాలు ఉన్నాయి, పుట్టపర్తి సాయిబాబా గారి సెక్స్ ఆరోపణలు దుమారం అనే అది తీవ్రమైనటువంటి వ్యాసం ఉంది. ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. మేము అనుకోవడం పుట్టపర్తి సాయిబాబా గారి మీద మేము రాసినందుకే జరిగింది అది. ఎందుకంటే దొరగారు దొరగారిని పోలీసు డిపార్ట్మెంట్లో ఉండేవారు. డీజీ దొరగారు, హెచ్జే దొరగారు, మర్చిపోయారు. ఆయన అప్పుడు కమిషనర్ అండి, అప్పుడు డీజీపీ కాదు, అంటే నగర కమిషనర్గా ఉన్నారు. ఆయనే ఇదంతా చేయించారు అనేది నాకు ఉన్న సమాచారం. కానీ కేసు దాని మీద పెట్టలేదు. కేసు మహమ్మద్ ప్రవక్త మీదను యేసుక్రీస్తు మీద నేను కామెంట్స్ రాసాను పెట్టారు. అప్పుడు కేసు అంటే దాడులు సూటిగా ఉండవండి. దాడులు మీకు విషయం అర్థమయ్యే విధంగా ఉండవు. ఏది చెప్తే జనం అంతా నమ్ముతారో లేకపోతే మీ మీద దాడికి వస్తారో ఆలోచించి పెట్టిన కేసులు అవి. అది నేను దయానంద సరస్వతి భావాలని 3 నెలలు సీరియల్గా రాశాను. దయానంద సరస్వతి చాలా సత్యానంద ప్రకాశం చాలా ఎక్స్ప్లోజివ్ బుక్ వాళ్ళకి కూడా. ఆయన రాముడిని, కృష్ణుడిని అందరినీ విమర్శలు చేశాడు. దాంట్లో మహమ్మద్ ప్రవక్తని వాటిని కూడా రాశాడు. ఆయన ఏం చెప్పాడో నేను రాయడానికి ఒక 40 బిట్స్ కింద రాసామంట. ప్రతిదీ ఖచ్చితంగా పబ్లిక్లోకి వెళ్ళాలని బొమ్మ వేయించాం. చిన్న చిన్న బొమ్మ, అంటే చదవరేమో తాపత్రయం. అట్లా 3 నెలల సీరియల్లో హిందూ మతం మీద అనేక దయానంద సరస్వతి చేసినటువంటి విమర్శలు తీవ్రమైన ఉండగా కేవలం ప్రాఫిట్ మీద రాసిన చిన్న పీస్ మీద కేసు పెట్టారు కావాలి. ఆ రోజు దానికి ముస్లిం కానీ ఎవరు కంప్లైంట్ చేసింది కాదు. ఇది పెడితే ముస్లిమ్స్ మన మీదకి వస్తారని నా మీదకి ఆ దెబ్బకి రమణమూర్తి ఫినిష్ అవుతాడు అని లెక్కమే చేసింది. మహమ్మద్ ప్రవక్త మీద కేసు వస్తే మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి నేను దాన్ని క్లారిఫై చేశాను. అది లీగల్ బుక్ అన్ని చోట్ల ఉంది. దాంట్లో సంబంధించిన ఎక్స్ట్రాక్ట్ ఇది. దాంట్లో ఆయన ఏం చెప్పాడు నేను చెప్పాను చెప్తే నా సొంతం ఏం కాదు అది. ఆ పుస్తకం ప్రపంచంలో అన్ని లైబ్రరీలో ఉంది, అన్ని భాషలో అనువాదం అయింది. అదేం బ్యాన్ చేసిన బుక్ కాదు అని నేను చెప్పాను. అయితే దీనికి సంబంధించి మహమ్మద్ ప్రవక్త మీద విమర్శ చేశాడు రమణమూర్తి అంటే ఆర్ఎస్ఎస్ నుంచి స్పందన ఏముండాలి నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఏముండాలి? కానీ వాళ్ళు బాక్స్ కట్టి రాశారు నా గురించి. ఈ దెబ్బగా అయిపోయాడు రమణమూర్తి, ఈ మొన్న చాలాసార్లు తిట్టాడు ఇంక లేవలేడు అని.
అంటే వాళ్ళు దాన్ని పండగ చేసుకున్నారు. అంచేత నాకు ఏ మతోన్మాదమైనా ఏ మతమైనా నాకేమీ తేడా లేదు. వాటికి సంబంధించిన విషయాలు నేను మాట్లాడాను. నా జీవితంలో చాలా సందర్భాల్లో మాట్లాడాను. 2 పక్కల మతోన్మాదాలని చాలాసార్లు ఎదుర్కొన్నాను. కేసులు, గొడవలు జరిగినాయి. ఆ రోజు దానికి స్పందన అంటే పౌర సమాజం నుంచి, పాత్రికేయ సమాజం నుంచి, లేదా ప్రజాస్వామ్య సంఘాల నుంచి ఎవరి నుంచి సపోర్ట్ రాలేదు. ఇండివిజువల్ సపోర్ట్ చేశారు అంతే. అయినా మేము ఫైట్ చేసి బయటకు వచ్చాం. కొన్ని సందర్భాల్లో వచ్చింది. ఇక ఈ మానసిక స్థితి గల కారణాలు ఏమిటి? బాధలో ఉన్నప్పుడు ఓదార్పు కోరుకుంటాం, మానసికంగా నైతికంగా మద్దతు కోరుకుంటాం. మీకు ఈ మానసిక స్థితి కారణం ఏంటి? ఇది నాకు ఎగ్జాక్ట్ చెప్పలేను కానీ అంటే మన ధర్మం ఏదైతే చెప్తుందో, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు రమణమూర్తి మారిపోయాడని, నేనైతే ఏం మారలేదు. అంటే ఆ రోజు నుంచి వాళ్ళ దాకా ఇలాగే ఉన్నాను. అంటే ఈ డ్రెస్ ఆహార్యం అంటే చిన్న విషయం చెప్తాను. ఆహార్యానికి కూడా పెద్ద అంటే నేను అంత మామూలుగా రిచువలిస్టిక్ రిలీజియన్ ఫాలో అయ్యే మనిషిని కాదు. నేను అగ్నాస్టిక్, నేనేం భక్తుడు కాదు. నేను సభల్లో కూడా చెప్పాను ఆ విషయం. భక్తి కళా సమ్మేళనాలు పెట్టిన వాటికి అధ్యక్షత వహించి చెప్పాను. అజ్ఞేయవాది అంటారు అగ్నాస్టిక్ అంటే. ఓకే. అంతేగాని నేను భక్తుడిని కాదు, ఆస్తికుడిని కూడా కాదు, నాస్తికుడిని కూడా కాదు. ఇది నాకు ఫిలాసఫికల్గా క్లారిటీ ఉంది ఆ విషయాలపైన. గాంధీ గారు మనకి క్విట్ ఇండియా క్రాంతి దివస్ అంటాం మనం. ఆయన ఇచ్చినటువంటి ప్రఖ్యాతమైనటువంటి స్పీచ్ ఆయన ఇచ్చాడు కాబట్టి ఆగస్టు 9నే దాన్ని ఆయన ఇచ్చిన స్పీచ్ ఇచ్చిన మైదానాన్ని క్రాంతి మైదానం అంటున్నాం. ఆ రోజుని క్రాంతి దివస్ అంటున్నాం క్విట్ ఇండియా సందర్భంగా. ఆయన ఇచ్చిన స్పీచ్లో యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ మే హ్యావ్ టు స్టాండ్ అలోన్. నువ్వు ఒక్కడో నిలబడాలి, యావత్ ప్రపంచాన్ని ధిక్కరించి ఒక్కడో నిలబడాల్సి వచ్చినా సరే అని చెప్పాడు. యూ హ్యావ్ టు స్టేర్ ఇన్ టు ద హోల్ వరల్డ్ ఆల్దో యూ మే హ్యావ్ టు స్టేర్ ఆల్దో ద వరల్డ్ మే స్టేర్ ఎట్ యూ విత్ బ్లడ్ షాట్ ఐస్. ప్రపంచం క్రోధారుణ నేత్రాలతో నీ వంక చూస్తున్నాను, ఒక్కడే నిశ్చలంగా తాపిగా దాని వంక చూడగలగాలి, నువ్వు ఒక్కడో నిలబడగలగాలి అని ఆయన చెప్పాడు. ఇలాగా నేను ఇన్స్పిరేషన్ తీసుకునే విషయాలు అనేకం ఉంటాయి. అలాగే మన మతంలో కూడా నువ్వు యుద్ధం చేయాలి, ఏ మతమైనా కూడా. ఈవెన్ ముస్లిమ్స్ కూడా జిహాద్ చేయాలి. జిహాద్ నెగ్గుతుందా లేదా అనే దాంతో సంబంధం లేదు. నెగ్గకపోయినా చేయాలి, నెగ్గినా చేయాలి. అలాగే గీతలో మనం ఎక్కువ 13 అక్షోహిణిలో 18 అక్షో ఆ సైన్యం అటు ఉంటే 5 అక్షోహిణిలో తక్కువ సైన్యం ఇటు ఉంటుంది. ఆ యుద్ధం ఓడిపోవచ్చు, కానీ యుద్ధం న్యాయమైన కాజు గురించి జరుగుతుంది. అంచేత నువ్వు యుద్ధం చేయాల్సిందే. తతో యుద్ధ యుజ్యస్వ అని కృష్ణుడు చెప్తాడు. అంచేత ఫలితంతో సంబంధం లేకుండా మీరు పనిచేయాలి. మా ఫలేషు కదాచన అని చెప్తారు కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు. కర్మ మీద మాత్రం అధికారం ఉంది, ఫలితం మీద లేదు. అంచేత నేను పని చేసేటప్పుడు ప్రపంచం ఏం పట్టించుకుంటుంది, ఎవడు మన ఏమంటాడు, ఎవడు ఎలా స్పందించాడు, మనకి దానివల్ల వచ్చేది ఏంటి అనే యాంగిల్ ఆలోచించడం. ఆ పని కరెక్టా కాదా ఒకటి ఆలోచిస్తాను. ఇది నేను చాలా ఎర్లీ డేస్ నుంచి ఈ ఫిలాసఫీ ఫాలో అవుతున్నాను. అంచేత టు బి ఫ్రాంక్ ఐ డోంట్ కేర్.